ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 22వ తారీఖు సోమవారం, డిసెంబర్ నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్ట్ ద నాయిసీ చైల్డ్ అండ్ సైలెంట్ మైండ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అయితే నాయిసీ చైల్డ్ అంటే ఆ పిల్లడో పిల్లో ఎంతో సౌండ్ చేస్తున్నారు, మనస్సు ఏమో సైలెంట్ మైండ్. అంటే అర్థం ఏంటి? ఎంత నాయిసీగా ఉన్నా సైలెంట్ మైండ్ కూడా ఉంటుందని కాబోలు. అక్కడ మేఘాలన్నీ కూడా ఆ గ్యాప్ లోంచి వస్తున్నాయి, ఆ మౌంటైన్స్ మధ్యలో డే అంతాను. అవి పశ్చిమ దిశలో ఉన్న కొండల వైపుగా వెళ్తున్నాయి. అక్కడంతా డార్క్ గా ఆ వ్యాలీని భయపెట్టుకున్నట్టుగా ఉంది. బహుశా ఈరోజు సాయంత్రానికి వర్షం పడవచ్చు. ఆ ఎర్రగా ఉన్న భూమి చాలా డ్రైగా ఉంది, కానీ ఆ ట్రీస్, అక్కడ ఉన్నటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి ఆ పొదలు అవన్నీ ఆకుపచ్చగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వారాల క్రిందటే వర్షాలు బాగా పడ్డాయి. ఎన్నో చిన్న చిన్న సెలయేర్లు ఆ వ్యాలీ ద్వారా వెళ్తున్నాయి, కానీ అవి ఎప్పుడు సముద్రాన్ని చేరవు. ఆ ప్రజల వాటర్ని వాళ్ళ పొలాలు, వాళ్ళ యొక్క వరి పొలాలు పండించుకోవడానికి వాడుతున్నారు. కొన్ని పొలాలన్నవి వాటర్ అంటే వస్తోంది, అవి సాగు చేయబడుతున్నాయి. అవి వెంటనే మొక్కలు వేయడానికి వీలుగా ఉన్నాయి, కానీ చాలా ఆకుపచ్చగా ఉన్నాయి. అప్పుడే ఉన్న అంటే వరి మొలకలతో ఆ ఆకుపచ్చతనం నమ్మలేనట్టుగా ఉంది. అది ఏంటంటే బాగా నీళ్లు వేసినటువంటి మౌంటైన్ స్లోప్ లో ఉన్న ఆకుపచ్చ కాదు, లేకపోతే బాగా పెంచినటువంటి లాన్స్ లో ఉన్న ఆకుపచ్చ కాదు, లేకపోతే స్ప్రింగ్ సీజన్ లో ఉన్న ఆకుపచ్చ కాదు, లేకపోతే చిరు లేత కొమ్మల్లో ఉన్న ఆకుపచ్చ కాదు. ఆరెంజ్ ట్రీస్ యొక్క ఆ అంటే వాటిని మనం చిగురు లేక ఆకుపచ్చ కాదు. ఇది వేరే రకమైన ఆకుపచ్చ సంపూర్ణంగా. ఆ ఆకుపచ్చ అన్నది నైల్ నదికి సంబంధించింది, ఆలివ్గా ఉంది. అది వెర్డిగ్రిస్, ఏ బ్లెండింగ్ ఆఫ్ ఆల్ దీస్ అండ్ మోర్. వెర్డిగ్రిస్ అంటే చూస్తానండి, VERDIGRIS. వెర్డిగ్రిస్ అంటే కలగా పొలగడం, టెక్నాలజికల్స్ మీనింగ్. వెర్డిగ్రిస్ మీనింగ్ అంటే ఏ బ్రైట్ బ్లష్ గ్రీన్, అది ప్రైమ్ ఫార్మ్డ్ ఆన్ కాపర్ ఆర్ బ్రాస్ బై అట్మాస్ఫిరిక్ ఆక్సిడేషన్. అది కంటైనింగ్ ఆఫ్ బేసిక్ కాపర్. అంటే రాగి మీద వాటి మీద ఒక రకమైన చిల్లు ఆకుపచ్చగా వస్తుంది కదా, అలాంటి ఆకుపచ్చ అని చెప్తున్నారు అనమాట. వెర్డిగ్రిస్ అంటే అది. దేర్ వాజ్ ఇన్ ఆ కృత్రిమమైనటువంటి వాటిని స్పృశించడం, అక్కడ ఉన్న కెమికల్ అవన్నీ పొద్దున్నే అప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట తూర్పు దిశ నుంచి ఉన్న కొండల నుంచి. ఆ గ్రీన్ కి ఎంతో వైభవోపేతంగా ఓల్డెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ కి అంతా కూడాను, అంటే
అది నిండిపోయి చాలా వైభవంగా ఉందంటున్నాడు. దాన్ని నమ్మశక్యం కానంత అటువంటి ఆకుపచ్చ ఈ వ్యాలీలో ఉంది అంటే నమ్మశక్యం కాలేదు. కొంతమందికే తెలుసు. అక్కడ విలేజెస్ జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి రోజు చూసే దృశ్యమే. దానికోసం వాళ్ళు ఎంతో ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. మోకాళ్ళ లోతు నీళ్లలో ఉంటారు. ఇప్పుడు ఎంతో సంసిద్ధత, జాగరూకత తీసుకుంటే ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్నవి నమ్మలేనంత ఆకుపచ్చతో ఉన్నాయి. ఆ వర్షం అన్నది సహాయం చేస్తోంది. డార్క్ గా ఉన్నటువంటి ఆ మేఘాలు అవి వాటి వాగ్దానాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నాయిట. ప్రతి చోట అక్కడ చీకటి రాబోయే రాత్రి సూచిస్తోంది. లో హ్యాంగింగ్ క్లౌడ్స్ అంటే కిందకి వేలాడుతున్నటువంటి ఆ మేఘాలు, కానీ సింగిల్ రే ఆఫ్ ద సెట్టింగ్ సన్ అంటే సూర్యాస్తమయపు ఆ సూర్యుడి నుంచి ఒక్క కిరణం ఆ స్మూత్ సైడ్ అంటే అని టచ్ చేస్తుంది. ఆ రాయికున్న స్మూత్ సైడ్ ని ఆ కొండల మీద ఉన్నది తూర్పు దిశగా అది స్పృశిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆ చీకటిలో ఆ రే ఒక్కటే నిలబడింది ప్రత్యేకంగా. ఒక విలేజర్స్ గ్రూప్ అక్కడి నుంచి వెళ్ళారు. చాలా గట్టిగా మాట్లాడుతూ వాళ్లకు ఉన్నటువంటి క్యాటిల్ అంటే పశువుల్ని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. ఒక గోల్ అన్నది అండ్ ఎ లిటిల్ బాయ్ వాజ్ మేకింగ్ నాయిసెస్ టు కాల్ ఇట్ బ్యాక్. ఏ గోల్ హ్యాడ్ వాండర్డ్ ఆఫ్. ఏ గోట్ సారీ ఒక గోట్ అంటే ఏమిటి, మేక. అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక చిన్న పిల్లవాడు దాన్ని పిలుస్తున్నాడు అనమాట వెనక్కి. అంటే టు కాల్ ఇట్ పెయిడ్. ఆ పిల్లవాడిని అదేం పట్టించుకోలేదు. అందుకని ఆయన దాని వెనకాల పరిగెట్టాడు. కోపంగా దాని మీద రాళ్లు విసిస్తున్నాడు. అది చిట్ట చివరికి వెనక్కి వచ్చిందనమాట. ఇప్పుడు చాలా డార్క్ గా ఉంది. ఆ మార్గం యొక్క ఎడ్జ్ని మీరు ఇంకా చూడగలుగుతున్నారు. వైట్ గా ఉన్న ఒక ఫ్లవర్ ఆ బుషెస్ మీద ఉంది. ఒక గుడ్లగూబ ఎక్కడి నుంచో పిలుస్తోంది దగ్గర నుంచే. దానికి ఇంకొక గుడ్లగూబ ఆన్సర్ ఇస్తోంది. ఆ వ్యాలీస్ మించి ఆ సౌండ్ వినిపిస్తోంది అనమాట. వాళ్ళ యొక్క డీప్ గా పిలిచేట ఆ టోన్ అన్నది మన లోపలే అది వైబ్రేట్ అవుతున్నట్టుగా ఉంది. అప్పుడు మీరు ఆగుతారు దాన్ని వినడానికి. కొన్ని వాన చినుకులు పడ్డాయి. ఇప్పుడు నిజంగా మొదలైంది. అప్పుడు భూమి యొక్క మంచి వాసన అంటే భూమి మీద వర్షం పడినప్పుడు వచ్చిన మంచి వాసన కూడా మొదలైంది. ఇది ఒక పరిశుభ్రమైన ఆహ్లాదమైన గది. దాని మీద రెడ్ గా ఉన్నటువంటి ఒక చాప ఉంది ఫ్లోర్ మీద. అక్కడ ఏ పుష్పాలు లేవు ఆ రూమ్ లో, కానీ వాటి అవసరం కూడా లేదు. అంటే వాటి ఆ పుష్పాల యొక్క అవసరం కూడా అక్కడ లేదు. ఒక్క నిమిషం. అంటే పుష్పాలు ఏమీ లేవు, కానీ వాటి ఆవశ్యకత కూడా లేదు ఆ రూములో. అయితే ఆ ఆకుపచ్చగా ఉన్న భూమి బాహ్యంగా ఉంది. ఆ నీలాకాశం కిందని ఒక మేఘం అన్నది ఇటు అటు వెళ్తోంది. ఒక పక్షి పిలుస్తోంది. అందులో ముగ్గురు ఉన్నారు. ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు. ఆ పురుషుల్లో ఒక ఆయన చాలా దూరం నుంచి మౌంటైన్స్ పైనుంచి వచ్చారు. ఆయన తన జీవితంలో ఒంటరిగా గడిపారు, ధ్యానంలో గడిపారు. మిగతా ఇద్దరు కూడా టీచర్స్ అన్నమాట. స్కూల్ నుంచి అక్కడే దగ్గరగా ఉన్న టౌన్లో వాళ్ళు టీచర్స్.
వాళ్ళందరూ బస్సు మీద వచ్చారు. ఎందుకంటే సైకిల్ మీద రావడానికి అది చాలా దూరం. ఆ బస్సు అంతా మనుషులతో నిండుంది. ఆ రోడ్డు ఏమో బాగులేదు. కానీ అది పర్వాలేదు. రోడ్డు దే సెడ్ పర్వాలేదండి. అంటే వర్త్ కావాల్సినట్టుగానే ఉంది. వాళ్ళకి ఎన్నో రకాలైన విషయాలున్నాయి మాట్లాడడానికి. వాళ్ళిద్దరూ కూడా చాలా చిన్నవాళ్ళే. వాళ్ళకి వేగంగా వివాహం అవుతుందని చెప్పారు. వాళ్ళేం ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, "మాకెంత తక్కువ జీతాలొస్తున్నాయి. మాకు ఇద్దరికీ అంటే మా ఆహారం మేము సంపాదించుకోవడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే ధరలు అన్నీ పెరిగిపోయాయి." కానీ వాళ్ళు చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ పని విషయంలో. ఆ మౌంటైన్స్ నుంచి వచ్చిన వ్యక్తి వింటున్నాడు, సైలెంట్‌గా ఉన్నాడు. ఎన్నో ప్రాబ్లమ్స్‌లో అంటూ ఆ లేడీ టీచర్ గారు మొదలెట్టారు. నాయిస్ అన్నది ఒక ప్రాబ్లమ్. తరచుగా ఎంతో శబ్దం అన్నది స్కూల్లో ఉంటుంది. చిన్న పిల్లల స్కూల్లో. ఎందుకంటే ఎట్ టైమ్స్ ఇది ఒకప్పుడు భరించలేనట్టు అయిపోతుంది. మీ మాటలే మీకు వినబడనంతలా ఉంటుంది. మీరు వాళ్ళని పనిష్ చేయొచ్చు. ఫోర్స్ చేయొచ్చు శాంతంగా ఉండమని. మళ్ళీ వాళ్ళకెంతో సహజంగానే అరుస్తారు. మళ్ళీ అదే దాంట్లో కొట్టుకుపోతూ ఉంటారు. కానీ మీరు కొన్ని ప్లేసెస్‌లో స శబ్దాన్ని వదులుచుకోవాలి. క్లాస్ రూమ్ గాని, డైనింగ్ హాల్‌లో గాని, లేకపోతే జీవితం చాలా ఇంపాసిబుల్‌గా అయిపోతుంది. అంటూ ఆ టీచర్ ఇంకో టీచర్ చెప్పారు. మీరు పిల్లలు అరవడాన్ని, మాట్లాడడాన్ని రోజంతా మీరు అలో చేయకూడదు. అప్పుడు నాయిస్ అంతా ఆగిపోయిన టైం ఉంటుంది. చిల్డ్రన్ వాళ్ళకి మనం బోధించాలేంటంటే, ఈ జగత్తులో ఎందరో ఉన్నారు. వాళ్ళు కాకుండా. ఇతరుల్ని పట్టించుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అర్థమెటిక్ నేర్చుకున్నట్టుగా. వాళ్ళని ఫోర్స్ చేయడం అన్నది సైలెంట్‌గా ఉండడానికి అదంత మంచిది కాదు. అందుకని వాళ్ళకి పనిష్మెంట్ అన్న దాన్ని భయం కూడా ఉండకూడదు. అంతే కాకుండా రీజనబుల్‌గా మాట్లాడడం వాళ్ళతోటి. వాళ్ళ యొక్క కాన్స్టెంట్ అరుపులు తగ్గించవేమో. ఆ వయస్సులో సౌండ్ చేయడం అన్నది సహజమేమో. అంటే ఆ ఏజ్ యొక్క లో భాగం అని ఇదేమో అన్‌న్యాచురల్‌గా ఉంటుంది. సైలెంట్‌గా ఉండడం వాళ్ళకి. స్టూపిడ్ మేనర్‌లా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం అన్నది వాళ్ళ ఉనికిలో ఒక భాగమే. దాన్ని వాళ్ళు కేర్ చెయ్యకపోయినా, వాళ్ళకి మనం సహాయం చేయాలి శాంతంగా ఉండేటట్టుగా. ఎప్పుడంటే ప్రశాంతత ఉంటుందో ఈస్ కాల్డ్ ఫర్ అంటే అప్పుడు వెన్ క్వైట్‌నెస్ ఈస్ కాల్డ్ ఆ! అంటే ప్రశాంతత రావాల్సిన అవసరం ఉంది. సైలెన్స్‌లో మనిషి ఎక్కువ వింటారు, ఎక్కువ చూస్తారు. అందుకని వాళ్ళకి సైలెన్స్‌ని తెలుసుకోవడం చాలా అవసరం. ఒక్కొక్కసారి వాళ్ళు సైలెంట్‌గా ఉండాలన్నదాన్ని నేను ఒప్పుకుంటాను అన్నారు ఆ అదర్ టీచరు. కానీ మేము ఏ విధంగా సైలెంట్‌గా ఉండడం వాళ్ళకి బోధించడం? ఇది చాలా అర్ధరహితంగా ఉంది. పిల్లల వరసలు సైలెన్స్‌లో కూర్చోమని చెప్పడం, వాళ్ళని ఫోర్స్ చేయడం. ఇది ఒక చాలా అసహజమైనటువంటి ఇన్‌హ్యూమన్ థింగ్. అంటే మానవత్వం కాదన్నట్టుగా చెప్తున్నారు. బహుశా ఈ సమస్యను మనం వేరేగా చూడొచ్చు. మీరు ఎప్పుడు ఒక నాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇరిటేటెడ్
అంటే విసుగు వస్తుంది, నాయిస్ వల్ల మీకు చికాకు వస్తూ ఉంటుంది. ఒక కుక్క రాత్రి వేళ మురుగుతూ ఉంటుంది, అది మిమ్మల్ని నిద్ర లేపుతుంది. దానికోసం మీరు ఏమీ చేయలేరు. ఎప్పుడైతే మీలో నిగ్రహం ఉందో ఆ నాయిస్ పట్ల, అది ఒక రకమైన శ్రమతో కూడిన విషయం అయిపోతుంది. ఒక బాధ, ఒక విసుగు అయిపోతాయి. అంటే ఇక్కడ ఇరిటేట్, విసుగు కంటే ద మోర్ దెన్ అన్ ఇరిటెంట్, అంటే ఇది రోజంతా కూడా ఉంటుంది అంటూ మేల్ టీచర్ చెప్పారు. మీ నరాల మీద పనిచేస్తుంది, అప్పుడు మీరు తప్పనిసరిగా అరవాల్సి వస్తుంది. మనం ప్రజెంట్ కోసం ఈ నాయిస్ ఆఫ్ ద చిల్డ్రన్ ని పక్కన పెడదాం. మనం కన్సిడర్ చేద్దామంటే నాయిస్ ఏమిటి, దాని ఫలితాలు ఏంటి మన మీద. అవసరమైతే పిల్లల నాయిస్ ను కూడా మనం పట్టించుకుందాం వాళ్ళ తర్వాత. అసలు మీకు ఎప్పుడు దాని నాయిస్ యొక్క ఎరుకొచ్చింది? ఇంత డిస్టర్బింగ్ సెన్సెస్ లో తప్పనిసరిగా మీకు దాన్ని నిగ్రహించినప్పుడే. మీరు ఎందుకు నిగ్రహిస్తున్నారంటే అది మీకు ప్లెజెంట్ గా లేదని. అందుకే మన టాపిక్ నాయిసీ చైల్డ్ అండ్ ద సైలెంట్ మైండ్. ఆయన అన్నారు, అవును నిజమే, నాకు మ్యూజిక్ యొక్క ఆనందకరమైన సౌండ్స్ అంటే ఇష్టమే, కానీ హంబుల్ గా పిల్లల యొక్క అరుపులను, కానీ బట్ ద హారిబుల్ గా భయంకరమైనటువంటి అరుపులు నేను నిగ్రహిస్తున్నాను. నాకు అవి ఎప్పుడు సంతోషంగా ఉండవు. అంటే ఆ నాయిస్ ని నిగ్రహిస్తున్నారు అనేది మీ డిస్టర్బెన్స్ పెంచుతోంది. అదే మనం నిరంతరం మన నిత్య జీవితంలో చేస్తాం. ఆ విధంగా సౌందర్యవంతమైన దాన్ని పక్కన పడేస్తున్నాం. మనం అగ్లీగా ఉన్న దాన్ని తిరస్కరిస్తున్నాం, చెడుని తిరస్కరిస్తాం, మనం మంచిని పెంపొందించుకుంటున్నాం. అలాగే అసహ్యాన్ని ద్వేషిస్తున్నాం. మనం ప్రేమ కోసం ఆలోచిస్తూ అండ్ సో ఆన్. ఆ విధంగా there is always within us this self contradiction. మనలో ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంది. నిరంతరంగా ఈ సంఘర్షణ, రెండు వ్యతిరేకతల మధ్య, అది మనం ఎక్కడికి దారితీయదు. అవునా అని అడిగారు. మనలో మనకి వ్యతిరేకత అనేది ఆహ్లాదంగా ఉండదు. సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనేది అది ఒక ఆహ్లాదంగా ఉండదు అంటూ అటు లేడీ టీచర్ చెప్పారు. దీని సంగతి నాకు బాగా తెలుసు, ఇది చాలా అవసరం లేదని నాకు తెలుస్తోంది. అంటే ప్యూరిఫై, మనము పార్ట్లీ సెన్సిటివ్ గా, టు బి ఓన్లీ పార్ట్లీ సెన్సిటివ్ గా ఉండడం అన్నది పెరాలసిస్ లాగే. అంటే ఈజ్ టు బి పారలైజ్డ్. సౌందర్యానికి మనం కళ్ళు తెరిచి ఉండడం, అగ్లీనెస్ ని అన్నదాన్ని నిగ్రహించడం అని అర్థం. టు బి సెన్సిటివ్ అంటే టు వెల్కమ్ సైలెన్స్ అండ్ రిజెక్ట్ నాయిస్ ఈజ్ నాట్ టు బి, అది సంపూర్ణం కాదు. అంటే నాయిస్ అంటే సౌండ్ ని తిరస్కరిస్తున్నాం, సైలెన్స్ ని ఆహ్వానిస్తున్నాం, అది సంపూర్ణత్వం కాదు. సెన్సిటివ్ గా ఉండడం అంటే మనకి సైలెన్స్ యొక్క అవేర్నెస్, సౌండ్ యొక్క అవేర్నెస్, లేకపోతే దేని వెంట వెళ్ళడం కాదు, లేకపోతే నిగ్రహించుకోవడం కాదు. ఇట్ ఈస్ టు బి వితౌట్ సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఏ వ్యతిరేకత లేనప్పుడు దాంతో ఉండడం నేర్చుకోవాలి. టు బి హోల్, అప్పుడే సంపూర్ణంగా ఉండడం అనేది వస్తుంది. కానీ ఈ రకమంగా ఇలా ఉండడం వల్ల పిల్లలకి ఏం సహాయం అవుతామండి అని మేల్ టీచర్ అడిగారు.
ఎప్పుడు పిల్లలు సైలెంట్ గా ఉంటారు? ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఉత్సాహం వచ్చి అందులో మునిగిపోయినప్పుడే, అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్న శాంతి ఉంటుంది. అప్పుడే కాదు వాళ్ళు సైలెంట్ గా ఉండేది అంటూ మరొక ఆయన చెప్తున్నారు. ఎప్పుడైతే మనిషి అతను వన్ ఈజ్ రియల్లీ క్వైట్, నిజంగా శాంతిగా ఉండాలి వాళ్ళంతటి వాళ్ళ లోపల, అప్పుడు ఆ పిల్లలు ఆ ఫీలింగ్ ని పట్టుకుని అలా సైలెంట్ అవుతారు. వాళ్ళు ఏదైనా భయంగా ఉంటారు, చూస్తారు. వాట్ హ్యాస్ హ్యాపెండ్, అది ఏం జరిగిందని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. హ్యావింట్ యు నోటీస్డ్, ఆ విషయం మీరు చూడలేదా ఇప్పుడు? ఆఫ్ కోర్స్ నేను నోటీస్ చేశాను అన్నాడు. అయితే దట్ మే బి ద ఆన్సర్. కానీ మనం చాలా రేర్ గా సైలెంట్ గా ఉంటాం. మనం ఎప్పుడు మాట్లాడకుండా ఉన్నా మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంది, అది క్యారీ చేస్తూనే ఉంటుంది. క్యారింగ్ అనే సైలెంట్ కాన్వర్జేషన్, నిరంతరం సైలెంట్ గా మాటల్లో ఉండిపోతుంది. దాంతో అదే ఆర్గ్యూ చేస్తుంది, ఊహించుకుంటుంది. ఇమాజినేషన్, ఇమాజినేటింగ్ అంటే ఊహించుకుంటుంది. అలాగే రికాలింగ్ ద పాస్ట్, గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అది స్పెక్టాక్యులర్ గా భవిష్యత్తు కోసం ఊహిస్తుంది. అది రెస్ట్లెస్ గా సౌండ్ తో ఉంటుంది. ఏదో ఒక దానికోసం నిరంతర పోరాటంతో. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు, అన్నయ్య మేల్ టీచర్ అన్నారు. ఆ అంతర్గతమైనటువంటి దృష్టితో మనస్సు అన్నది ఎంతో సౌండ్ చేస్తూ ఉంటుంది పిల్లల్లాగే. మనం కూడా నాయిసీగానే ఉంటాం కాదా? అంటే ఆర్ వీ నాట్ అని అడిగితే మనం ఆ ఫ్రెండ్ అన్నారు, మనం కూడా నాయిసీగా ఉంటున్నామా ఎప్పుడు? మనం ఎప్పుడైతే ఎమోషనల్ గా కదిలించబడతామో, అంటే వీఆర్ ఆల్వేస్, మనం కూడా ఎప్పుడండి అలా మనం నాయిసీగా ఉంటాం? మీకు ఎమోషనల్ గా మిమ్మల్ని కుదిపేశారు అనుకోండి ఏదో ఒక విషయంతో, ఒక పొలిటికల్ మీటింగ్ లో గాని, ఒక పండగ ఉన్న పరిస్థితిలో గాని, మనం కోపంగా ఉన్నప్పుడు గాని, మనని భయపించినప్పుడు గాని మనం సైలెంట్ గా ఉండం. అవునవును అన్నారు. ఆమె ఒప్పుకుంది. నేను నిజంగా ఉద్రిక్తతతో ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా గేమ్స్ మొదలైన వాటిలో, నేను తరచుగా నాకు నేను అరుస్తూ ఉంటాను అంతర్గతంగా, బహిర్గతంగా కాకపోయినా. అంటే దేర్ ఈజంట్ మచ్ డిఫరెన్స్, అక్కడ ఏమీ తేడా లేదు మాకును పిల్లలకిను. వాళ్ళ నాయిస్ అన్నది బహుశా చాలా ఎక్కువ ఇన్నోసెంట్ గా ఉంటుంది మా నాయిస్ కంటే. మా పెద్దవాళ్ళు చేసే సౌండ్ కంటే వాళ్ళు చేసేది చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది, అంటే అమాయకంగా. అసలు సైలెంట్ అంటే ఏమిటో మీకు తెలుసా? నేను నా పనిలో మునిగిపోయినప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను అని మేల్ టీచర్ ఆన్సర్ ఇచ్చారు. బాహ్యంగా ఏం జరుగుతుందో అది ఏమీ నాకు తెలియకుండా మునిగిపోతాను. ఆయన కూడా ఒక టాయ్లో ఒక చిన్న పిల్లవాడు మునిగిపోయినప్పుడు అది సైలెన్సా? కాదు. అది ఒంటరి మనిషి ఆ హిల్స్ లోంచి అని, పుట్ ఇన్ ద సాలిటరీ మ్యాన్ ఫ్రమ్ ద హిల్స్. దేర్ ఈస్ సైలెన్స్ ఓన్లీ వెన్ వన్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్. మనస్సు మీద సంపూర్ణమైన కంట్రోల్ ఉన్నప్పుడే సైలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన అన్నది డామినేట్ చేస్తోందో అక్కడ విచలితం అవ్వడం లేదు. ఈ నాయిస్ అంటే ఏంటి? ఎప్పుడైతే థాట్ అన్నది అధిగమించబడుతోందో అక్కడ డిస్ట్రాక్షన్ లేదు. ఈ నాయిస్
ఎప్పుడైతే నిరంతరంగా మనస్సు మాట్లాడేది అణిచేయాలి. మనస్సు నిశ్చలంగా ఉండి సైలెంట్గా ఉండాలంటే. నాయిస్ కి వ్యతిరేకమా సైలెన్స్ అన్నది? అణిచేయడం మాటలను, మనస్సు మాటలు అణిచేయడం అన్నది కంట్రోల్ అంటే నిగ్రహం, అంతే కదా. ఈ సైలెన్స్ మీరు నిగ్రహించడం వల్ల, కంట్రోలింగ్ వల్ల వస్తుందా? ఒకవేళ అలా వచ్చింది అనుకోండి, దాన్ని సైలెన్స్ అంటామా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. మనస్సు గాని తన మాటల్ని గాని అణిచేయకపోతే, ఆపకపోతే అక్కడ సైలెన్స్ ఎలా ఉంటుంది? దాన్ని ఇటు అటు కదలడాలు అవన్నీ ఆపేస్తేనే, మన కంట్రోల్లో ఉంటేనే కదా సైలెన్స్ ఉంటుంది. ఈ మనస్సు అన్నది ఒక అడవి గుర్రం లాంటిది. దాన్ని మనం టేమ్ చేయాలి, అంటే మనం చెప్పినట్టుగా వినేటట్టు చేసుకోవాలి. ఈ టీచర్స్ లో ఒకరు చెప్పినట్టుగా, ఒక చైల్డ్ని ఫోర్స్ చేయడం వల్ల క్వైట్ గా ఉండమని ఏమీ లాభం లేదు. మీరు అలా చేశారనుకోండి, ఆయన కొన్ని నిమిషాలే క్వైట్ గా ఉంటాడు, మళ్ళీ మొదలెడతాడు మాట్లాడడం, నాయిస్. అసలు చైల్డ్ ఎప్పుడైనా మీరు ఫోర్స్ చేసినప్పుడు క్వైట్ గా ఉంటాడా? బాహ్యంగా ఆయన ఒక క్షణం నిశ్చలంగా ఉండొచ్చు భయంతో, లేకపోతే తనకి ఏదో ఒక బహుమతి వస్తుందనో. ఆంతరంగికంగా ఆయన ఎప్పుడెప్పుడు తన నాయస్సుని చేద్దామని ఆతురత పడతాడు. కానీ మైండ్ వేరే విషయం అండి. మైండ్ సంగతి వేరు. మనస్సుకి హయ్యర్ పార్ట్ అనేది ఉంది, అది డామినేట్ చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుందంటే లోయర్ మైండ్ని గైడ్ చేస్తుంది. టీచర్ తన్ని తాను హయ్యర్ ఎంటిటీగా అనుకోవచ్చు, చైల్డ్ మైండ్ని షేప్ చేయొచ్చు. ఈ సిమిలారిటీ అన్నది తప్పనిసరి, నిజంగానే అంటూ లేడీ టీచర్ చెప్పారు. ఈ నాయిస్ చేసి అంటే శబ్దం చేస్తున్నటువంటి ఈ పిల్లల విషయంలో మాకు నిజంగా ఏం తెలియదు, ఏం చేయాలో. మనం సంపూర్ణంగా అవగాహన చేసుకునే వరకు ఈ సమస్యని ఏం చెయ్యాలన్న దాన్ని మీరు పక్కన పెట్టండి. ఈ వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడంటే, మనస్సు అన్నది వేరే విషయం చైల్డ్ కంటే. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అవే వాళ్ళిద్దరూ, ఆ చైల్డ్ గాని మనసు గాని డిఫరెంట్ గా లేనట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరికి కూడా ఎంతో పోలిక ఉంది, చైల్డ్ కి మనసుకి. అణిచేయడం అన్నది అది మనని ఇంకా పెరిగేటట్టు చేస్తుంది. ఇంకా నాయిస్ చేయాలన్న కోరిక, మాట్లాడాలన్న కోరిక పెరుగుతుంది. అప్పుడు అంతర్గతమైనటువంటి టెన్షన్ ఉంటుంది. అది రకరకాల పద్ధతుల్లో ఆ టెన్షన్ బయటకు వస్తుంది. ఇది ఒక బాయిలర్ లాంటిది. అంటే అది స్టీమ్ని ఇచ్చే బాయిలర్ లాంటిది. దానికి అవుట్లెట్ ఉండాలి, లేకపోతే అది పేలిపోతుంది. అంటే ఆ స్టీమ్కి బయటకు వెళ్ళడానికి అవుట్లెట్ లేకపోతే అది పేలిపోతుంది. ఆ హిల్స్ నుంచి వచ్చిన వ్యక్తి అన్నాడు, నాకు మీతో వాదించాలని లేదు, కానీ ఏ విధంగా మనస్సుని నాయిసీ చాటరింగ్ నుంచి, మాట్లాడడం నుంచి స్టాప్ చేయాలి కంట్రోల్ కాకపోతే? మనస్సు నిశ్చలం చేయడం అన్నది అది అంటే అధిగమించేటటువంటి అనుభూతి. సంవత్సరాల తరబడి కంట్రోల్ అణిచేయడం, ఒక సిస్టమ్, యోగా సిస్టమ్ని ప్రాక్టీస్ చేయడం, మోడర్న్ డ్రగ్ని తీసుకోవడం, అవే ఫలితాలు. అవన్నీ కూడా ఒక్క రోజులో మనం పొందొచ్చు. మీరు ఎలా అచీవ్ పొందినా సరే ఒక మెథడ్ మీద ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ మెథడ్ అనేది బహుశా డ్రగ్ అవ్వచ్చు. మన నిగ్రహానికి, మన అణిచివేతకి ఒక డ్రగ్ అవ్వచ్చు. అయితే నాయిస్ తో ఉన్న దాన్ని అణిచేయడం వల్ల సైలెన్స్ వస్తుందా? ఇట్ ఈస్ అంటూ ఆ సాలిటరీగా, ఒంటరిగా పర్వతాలను వచ్చిన మనిషి చెప్పాడు, ఉంటుంది అన్నాడు. ప్రేమ అన్నది ద్వేషాన్ని అణిచిస్తే వస్తుందా అయితే అని అడిగాను.
మా సామాన్యమైన వాళ్ళందరం అలాగే ఆలోచిస్తాం అని లేడీ టీచర్ అన్నారు. కానీ యాక్చువల్గా ఉన్న యథార్థాన్ని ఎవరైనా చూస్తే ఆ ఆలోచన విధానంలో ఉన్న అర్ధరహిత స్థితి తెలుస్తుంది. సైలెన్స్ అన్నది కేవలంగా నాయిస్ ని సప్రెస్ చేయడం అయితే అది ఇంకా నాయిస్ కి సంబంధించిందే. అలాంటి సైలెన్స్ అన్నది ఎప్పుడూ శబ్దంతోటే ఉంటుంది. అది సైలెన్సే కాదు. ఆ హిల్స్ నుంచి వచ్చిన వ్యక్తి అన్నాడు, నాకు ఇదేం అర్థం కావట్లేదు. మా అందరికీ తెలుసు నాయిస్ అనేమిటో. మేము దాన్ని వదిలించుకుంటే సైలెన్స్ ఏమిటో మాకు తెలుస్తుంది. మీరు థియరిటిగా మాట్లాడే బదులుగా, సార్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం ఇప్పుడే. మనం నెమ్మదిగా హెజిటెంట్ గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మనం డైరెక్ట్ గా ఈ అనుభవాన్ని అవగాహన చేసుకోగలమా? యాక్చువల్ ఫంక్షనింగ్, మనస్సు యొక్క ఫంక్షనింగ్ ని. అది చాలా లాభదాయకంగా ఉంటుందన్నారు. మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, మీరు ఎక్కడ జీవిస్తున్నారు? మీ రిప్లై ఏమిటంటే, అప్పుడు యువర్ రిప్లై ఈస్ ఇమీడియట్ గా మీరు ఆన్సర్ ఇస్తారు, అవునన్నారు. ఎందుకని? ఎందుకంటే నాకు ఆన్సర్ తెలుసు. అది నాకు చాలా ఫెమిలియర్ గా ఉంది. థింకింగ్ ప్రాసెస్ అన్నది ఒక సెకండే, ఒక ఫ్లాష్ అన్నమాట. కానీ అది చాలా కాంప్లెక్స్ గా ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అక్కడ కొంత సంకోచం ఉంటుంది. ఈ హెజిటెన్స్ అంటే ఈ సంకోచం సైలెన్స్ అవుతుందా నాకు తెలియట్లేదు అన్నారు. అంటే ఒక గ్యాప్ ఆఫ్ మ్యాన్, అంటే మనిషి యొక్క గ్యాప్ అన్నది, ప్లీజ్ కన్సిడర్ వాట్ యు ఆర్. మీరు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. ఐ డోంట్ నో అని మీరు చెప్తున్నారు. అప్పుడు మీ మనస్థితి ఏమిటి? నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఆన్సర్ మీ నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరే ఏదో చెప్పాలని. సైలెన్స్ అంటే ఏమిటో ఇంకో మాటల్లో చెప్పాలంటే, మీరు ఒక వెర్బల్ డిస్క్రిప్షన్ సైలెన్స్ కోసం, అంటే వివరణ, దాన్ని వర్ణించడానికి కోరుకుంటున్నారు. ఏ వర్ణనైనా సైలెన్స్ కోసం అది నాయిస్ కి సంబంధించింది, నాయిస్ లో భాగమే. అది నాకు అవగాహన అవ్వట్లేదు సార్ అన్నారు ఆయన. ఒక క్వశ్చన్ ఏంటంటే మెమొరీ అన్న మెషిన్ ని పనిచేసేటట్టు చేస్తుంది. అదే ఆలోచన విధానం. ఆ ప్రశ్న అనేది మనకి చాలా ఫెమిలియర్ గా ఉంటే ఆ మెషిన్ ఆన్సర్ చెప్పేస్తుంది వెంటనే. ఆ క్వశ్చన్ అనేది మనకి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటే మెషిన్ కొంత టైం తీసుకుంటుంది దాని ఆన్సర్ ఇవ్వడానికి. దానికి రికార్డ్స్ ఆఫ్ మెమరీ ఆ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడం అన్నది ఇట్ హ్యాస్ టు గ్రో, అంటే కొంతసేపు ఉండాలి. అండ్ వెన్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్, ఇక్కడ గ్రోప్ అంటే ఒకసారి చూస్తానండి, GROPE. గ్రోత్. సెర్చ్ బ్లైండ్లీ ఆర్ అన్సర్టన్లీ బై ఫీలింగ్ విత్ ద, అంటే చేత్తోటి తడుగుతూ వెతకడాన్ని గ్రోప్ అంటారంటున్నారు. అంటే క్వశ్చన్ కి మెషిన్ మెమొరీ అన్న, ఎప్పుడైతే ఒక క్వశ్చన్ అడిగిదో మెమరీ అన్న మెషిన్ పనిచేస్తుంది. అదే ఆలోచన విధానం. ఆ క్వశ్చన్ అనేది చాలా తెలిసి ఉంటే మెషిన్ ఏమో వెంటనే జవాబు చెప్తుంది. ఒకవేళ క్వశ్చన్ క్లిష్టంగా ఉంటే మెషిన్ ఏంటంటే అది కొంత టైం తీసుకుంటుంది. అదేమో తడువుకుంటూ ఉంటుంది పాత రికార్డులన్నీ ఆన్సర్ కోసం. ఎప్పుడైతే ఒక క్వశ్చన్ అడగబడిందో ఆ రికార్డులో లేనటువంటిది ఆ మెషిన్ ఏం చెప్తుందంటే నాకు తెలియదు అంటుంది. తప్పనిసరిగా ఈ మొత్తం విధానం అంతా మెకానిజం, నాయిస్ యొక్క మెకానిజమే.
అది బాహ్యంగా ఎంత సైలెంట్ గా కనబడుతున్నా మైండ్ ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది అదే విషయంలో. అవును అని ఆయన చెప్పారు. ఇప్పుడు సైలెన్స్ అన్నది ఆ మెకానిజం ఆపేయడం కాదు. లేకపోతే సైలెన్స్ అన్నది మెకానిజం కి టోటల్ గా బాహ్యంగా లేదు. బీట్ అది స్టాప్ అయినా పనిచేసిన మెకానిజం కైనా దూరంగా ఏం లేదు. అంటే మీరు ఏం చెప్తున్నారు? ద్వేషం కంటే ప్రేమ అన్నది వేరేగా ఉంటుందనా? ఆ ద్వేషం ఉన్నా లేకపోయినా అంటూ లేడీ టీచర్ అడిగారు. దానికంటే సంపూర్ణంగా వేరేగా ఉంటుందంటున్నారా? ఈ హేట్ అండ్ ప్రేమ, ద్వేషము ప్రేమ అనేటటువంటి ఈ వలయంలో వాటిని అది ఎప్పుడు కూడా మనము దాన్ని నెయ్యలేము. అంటే ఆ ఫ్యాబ్రిక్ అంటే బట్టని. ఇట్ మే హ్యావ్ ఆల్ ద అపియరెన్స్ ఆఫ్ లవ్. అది ప్రేమ అని కనబడుతూ ఉంటుంది, కానీ అది ప్రేమ కాదు. అది ప్రేమ కంటే సంపూర్ణంగా భిన్నమైంది.